నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఏపీ రాజకీయాలు వ్యక్తి ప్రాధాన్యతతో ముడిపడి ఉంటున్నాయా అంటే రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అలాగే ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి నేత ఉంటాడు. ఆ నేత యొక్క ఆ పార్టీని నడిపించాలి తప్ప నేత తన వ్యక్తిగత ఆభిజాత్యం గురించో లేకపోతే ఇతరత్ర విషయాల గురించో ఆలోచించాలి. అదే జరుగుతుంది. శాసనసభ చాలా కీలకమైంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే జరిగినా మెజారిటీ నుంచి వాటిలో లోటుపాట్లను ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అటువంటి ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవటం ఈ 15 నెలల కాలంలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంలో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే శాసనసభకు రావాలా, వస్తేనే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష నాయకుడిగానే ప్రజల చేత పరిగణించబడతారు. ప్రతిపక్ష హోదా ఇస్తే క్యాబినెట్ ర్యాంక్ ఏదో, దానివల్ల ఉపయోగం ఏముంది? దాదాపు 15 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఏ హోదా లేకుండా రాహుల్ గాంధీ ఉన్నా ఆయన జనాదరణ తగ్గలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఉండటం వల్ల సరే ప్రజలు విన్నారా లేదా అన్నది తీసి పక్కన పెడితే అనేక అంశాలు, కీలక అంశాలను ఆయన ప్రజల్లోకి వెళ్ళగలిగారు. సహజంగానే ప్రశ్నించే వాళ్ళపై అధికార పక్షాలు సాధ్యమైనంత వరకు గురిపెట్టి వ్యవహరిస్తారు. శాసనమండలిలో అడుగుపెట్టే ప్రతిపక్షం అనేక అంశాలను కీలకంగా తీసుకెళ్తుంది. కానీ అవి ప్రజల దగ్గరికి, అక్కడ జరిగే ఘటనలు ప్రజల దగ్గరికి వెళ్ళటం చాలా తక్కువ. కానీ శాసనసభలో జరిగేవి ప్రజల దగ్గరికి వెళతాయి, ఎందుకంటే దాని మీద దృష్టి ఉంటుంది. సో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకొని శాసనసభకు హాజరయ్యే పరిస్థితి ఉండాలి. ప్రతి అంశం మీద అరగంట లేదు, అర నిమిషం లేదు, అర సెకను సమయం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మొన్న ప్రశ్నోత్తరాలు జరిగినాయి. ఏ ఎమ్మెల్యే తనకిచ్చిన గడువు ప్రకారం మాట్లాడాడు. మీరు మాట్లాడితే కాదనేది ఎవరు? మాట్లాడతారు, రికార్డ్ ఆఫ్ అవుతుంది, కానీ లైవ్లో జనం దాన్ని వింటారు. కాబట్టి శాసనసభలో ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. ఆ దిశలో వైసీపీ ఆలోచన చెయ్యాలి. హోదా సంగతి తీసి పక్కన పెట్టండి. ఇది ప్రజలకు